నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. మన లైఫ్ స్టైల్లో జరిగే చేంజెస్ వల్ల అధిక బరువు అలాగే ఒబెసిటీని మనం ఫేస్ చేస్తున్నాం. ఈ అధిక బరువు అలాగే ఒబెసిటీ గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. రైట్ డాక్టర్ గారు, అంటే ఊబకాయంతో మరియు అధిక బరువుతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు ఈ ఊబకాయం అన్న అధిక బరువు అంటే ఏంటి డాక్టర్ గారు? సో మనకి సొసైటీలో చాలామంది వాళ్ళు ఉండాల్సిన దానికన్నా ఎక్సెస్ వెయిట్ ఉంటారు బేసికల్గా. సో ఈ పర్సన్ ఇంత వెయిట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండకూడదు అనేదానికి ఒక పారామీటర్ ఏంటి అంటే బాడీ మాస్ ఇండెక్స్, మనం బిఎంఐ అని చెప్తాం అంతా. సో బిఎంఐ అరౌండ్ 25 ఈజ్ నార్మల్ పర్సన్స్కి అలా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి బిఎంఐ 25 దాటుతుందో మనం దాన్ని అధిక బరువు ఆర్ ఓవర్ వెయిట్ అని అంటాం. ఒకసారి బిఎంఐ అరౌండ్ 30 క్రాస్ అయిందంటే విల్ కాల్ ఇట్ యాజ్ అన్ ఒబిసిటీ. సో దాని పరంగా మనకేంటంటే ఒక డివిజన్ ఉంది, ఒక క్లాసెస్ ఆఫ్ ఒబిసిటీ ఉంది. క్లాస్ 1 ఈ 30 to 35 ఉన్న వాళ్ళని క్లాస్ 1 అంటాం. 35 to 40 క్లాస్ 2 అని చెప్తాము. అండ్ మోర్ దాన్ 40 విల్ కాల్ ఇట్ యాజ్ క్లాస్ 3 ఒబిసిటీ ఆర్ మార్బిడ్ ఒబిసిటీ. కొంతమంది పీపుల్ ఏంటంటే మోర్ దాన్ 50, 55 అప్ టు 60 కూడా ఉంటారు, విచ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అండ్ విల్ కాల్ ఇట్ యాజ్ సూపర్ మార్బిడ్ ఒబిసిటీ. సో ఈ బిఎంఐని బేస్ చేసుకుని, బాడీ మాస్ ఇండెక్స్ని బేస్ చేసుకుని ఓవర్ వెయిట్ని, ఒబిసిటీని మనం క్లాసిఫై చేస్తాం. సో మరి అధిక బరువుకి అలాగే ఒబెసిటీకి ప్రధాన కారణాలు ఏమంటారు డాక్టర్ గారు? మనకి కారణాలు చూసుకుంటే ప్రధానంగా 6 కారణాలు ఉంటాయి. ఇందులో కూడా 2 కారణాలు అతి ముఖ్యమైనవి అండ్ దట్ టు ప్రజెంట్ డే లైఫ్కి సంబంధించి చాలా ముఖ్యమైనవి. ఫస్ట్ థింగ్ ఈజ్ డైటరీ హ్యాబిట్స్, పూర్ డైట్ హ్యాబిట్స్, బ్యాడ్ డైట్ హ్యాబిట్స్. సో మనకి ఎవరికైనా కానీ వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళని బట్టి, వాళ్ళు ఉండే డైలీ లైఫ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీని బట్టి మనకి బాడీకి క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ డేస్లో ఏంటి అంటే ఈ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇర్రెగ్యులర్గా అయిపోతుంది. పర్టికులర్గా ఈ అవుట్ సైడ్ ఫుడ్స్, ఎక్కువ ఫ్యాటీ డైట్స్, ఆయిల్ కంటెంట్ డైట్స్, స్విగ్గీ ఫుడ్స్, హోటల్ డైట్స్, పార్టీస్, అన్నిటి వల్ల జనరల్గా మనకి డైలీ తినే మనం క్యాలరీలో 10% ఆఫ్ క్యాలరీ మాత్రమే ఒక సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, విచ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఇన్ ఆల్ ద డైట్, టోటల్ డైట్లు మనం తీసుకునే దాంట్లో. సో ఇట్ షుడ్ బి మ్యాక్సిమం 10% ఉండాలి, బట్ ఆ కాంపోనెంట్ అనేది పెరుగుతుంది. 1, 2 అత్యధిక షుగర్ కంటెంట్ మనం తీసుకునే క్యాలరీలు అది కూడా 10% మాత్రమే ఉండాలి. సో ప్రజెంట్ కండిషన్స్లో ఈ బ్యాడ్ డైటరీ హ్యాబిట్స్ వల్ల ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ షుగర్ కంటెంట్ అనేది ఈ శాతం ఏదైతే 2 కలిపి 20% అనేది చెప్తాం దానికన్నా ఎక్కువ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఒబిసిటీ. సెకండ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. ఒక అడల్ట్ని మనం తీసుకుంటే వారానికి అట్లీస్ట్ వాళ్ళకున్న రొటీన్ వర్క్ కాకుండా అరౌండ్ 150 minutes ఆఫ్ ఏంటంటే ఏరోబిక్ యాక్టివిటీ ఉండాలి. ఒక అడల్ట్ని తీసుకుంటే 150 minutes మనం డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్గా ½ an hour ఫర్ ఎ డే. సో బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి వర్కింగ్ స్టైల్, ఈ సాఫ్ట్వేర్ పీపుల్ లేదు బ్యాంక్ ఎంప్లాయీస్, మోస్ట్ ఆఫ్ ది వర్క్స్ అనేది కూడా ఇమ్మొబిలిటీ తోటి ఉంటున్నాయి. దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్. సో దట్ ఈ కాంపోనెంట్ అనేది మిస్ అవుతున్నారు, ఏరోబిక్ యాక్టివిటీ కాంపోనెంట్ అనేది బాగా మిస్ అవుతున్నారు. దిస్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ కామన్ కాజ్. ఈ 2 కాజెస్ అనేది ఆఫ్ లేట్ చాలా ఎక్కువ ఒబిసిటీ రావడానికి కారణం అవుతున్నాయి. మూడోది వచ్చేది హెల్త్ ఇష్యూస్. పేషెంట్స్కి ఏదైనా ఫిమేల్స్కి పీసీఓడి ఉన్నా కానీ, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే థైరాయిడ్ హార్మోన్ తగ్గుతుంది, విల్ కాల్ ఇట్ యాజ్ అ హైపోథైరాయిడ్. కొంతమందికి కార్టిసోల్ అనే ఇంకో హార్మోన్ ఉంటుంది, అది కూడా సేమ్ కషింగ్స్ డిసీజ్ అని అంటారు. ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఒబిసిటీ అనేది డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నాలుగోది వచ్చేటప్పటికి జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఈ జెనెటిక్లో రీసెర్చ్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే ఒబిసిటీ ఆర్ బాడీ వెయిట్ ఈజ్ కంట్రోల్డ్ బై 15 genes. సో ఈ జీన్స్లో అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు, లేదంటే కొంతమందికి ఫెమిలియల్ వెరీ స్పెసిఫిక్ జీన్ ఇన్హెరిటెన్స్ ఉండదు, కానీ బాడీ ఫ్యామిలీస్లో రన్ అవుతుంది, దే రన్ ఇన్ ఫ్యామిలీస్. ఈ 2 కారణాల వల్ల సమ్ జెనెటిక్ డిజార్డర్స్ లైక్ ప్రాడర్ విల్లీ సిండ్రోమ్ అని ఉంది, అలాంటి సిండ్రోమ్స్ ఉన్నాయి వేర్
obesity starts at very early age. Like you see a boy or girl suffering with this disease, they reach around 80-90 kilo by age of 10. So syndromes, so genetic is one of the reason for. The other thing which is some of the medication ఈ డిప్రెషన్కి సంబంధించిన మెడికేషన్, సైకోసిస్కి సంబంధించిన మెడికేషన్, బీపీ తగ్గటానికి కొంతమంది యూజ్ చేసే బీటా బ్లాకర్స్ కానీ, లేదంటే మనం యూస్ ఎనీ కైండ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ యూజ్ చేసేటప్పుడు కానీ, దెన్ సమ్ అదర్ మెడికేషన్స్ ఆర్ దేర్. కొంతమంది ఇన్సులిన్, డయాబెటీస్ కోసం ఇన్సులిన్ ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళలో కూడా ఒబిసిటీ వస్తుంది. సో దీస్ ఆర్ ది మెడికేషన్స్ విచ్ can cause obesity. And the last but not the least, and which is very important in present day life, is stress, emotional factors and loss of sleep. These three put together entante it forms a very huge component in the society. And వీటి వల్ల ఏమవుతుందంటే ఒక బ్యాడ్ హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవుతాయి. ఇట్స్ నాట్ లైక్ ఎ బ్యాడ్, బట్ స్ట్రెస్ టైంలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ నార్మల్ క్వాంటిటీ రిలీజ్ అవ్వాల్సిన క్వాంటిటీ కన్నా ఎక్కువ క్వాంటిటీలో రిలీజ్ అవుతాయి. లైక్ కార్టిసోల్ స్ట్రెస్ టైంలో బాగా రిలీజ్ అవుతుంది. దీస్ థింగ్స్ కెన్ కాజ్ ఇంక్రీజ్ ఇన్ బాడీ వెయిట్. సమ్టైమ్స్ దేర్ అపెటైట్ విల్ బీ ఇంక్రీజ్డ్. అందుకని ఏంటంటే దే టెన్ టు ఈట్ మోర్ అండ్ బికమ్ ఒబీస్, ఇనిషియలీ ఓవర్ వెయిట్ అండ్ దెన్ లేటర్ ఆన్ ఒబిసిటీ. సో మనం చూసుకుంటే పర్టికులర్గా 6 కారణాలు ఉంటాయి. ఈ 6 కారణాల్లో ఫస్ట్ చెప్పిన ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, బ్యాడ్ డైటరీ హ్యాబిట్స్, దెన్ బాడీ హెల్త్ కండిషన్స్, జెనెటిక్స్, దెన్ సమ్ మెడికేషన్, అండ్ ఈ స్ట్రెస్ అండ్ ఎమోషనల్ అండ్ ఈవెన్ లాస్ ఆఫ్ స్లీప్. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఒబిసిటీ. రైట్ డాక్టర్ గారు. సో మరి ఒబెసిటీలో ఏమైనా టైప్స్ ఉన్నాయా డాక్టర్ గారు? టైప్స్ ఆఫ్ ఒబిసిటీకి సంబంధించి 2 రకాలు ఉంటాయి బేసికల్గా. ఒకటి జనరలైజ్డ్ ఒబిసిటీ, వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ బాడీలో కూడా ఫ్యాట్ డిపాజిషన్ అనేది జరుగుతుంది. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ది సెంట్రలైజ్డ్ ఒబిసిటీ ఆర్ ఎల్స్ ఏ స్పెసిఫిక్ పార్ట్ రిలేటెడ్ ఒబిసిటీ. రైట్ డాక్టర్ గారు. సో అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఏదైనా డేంజర్స్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారా? ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఏదైనా డేంజర్ ఫేస్ చేసే అవకాశం కాదు. బై డిఫాల్ట్ ఒబిసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డిసీజ్, ఈజ్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్. ద ఫ్యూచర్లో కానీ ప్రజెంట్లో ఉన్న ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ పీపుల్ కానీ దే ఫేస్ ఈ డయాబెటీస్ ఎర్లీ ఏజ్లో డెవలప్ అవడం, హైపర్ టెన్షన్ డెవలప్ అవడం, నీ జాయింట్ పెయిన్స్ అట్ ది ఏజ్ ఆఫ్ వెరీ యంగ్ ఏజ్ లైక్ 30-35 years. అండ్ దెన్ సడన్ కార్డియాక్ అరెస్ట్. ఎందుకు చనిపోయారనేది తెలీదు. ఎందుకంటే ఈ హైపర్ కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి ఈ బ్లడ్ వెజల్స్ విచ్ సప్లై హార్ట్, విచ్ సప్లై బ్రెయిన్లో క్లాట్స్, ఈ అథిరోమాస్ అంటాం, అది ఫామ్ అయ్యి హార్ట్ అటాక్స్ రావటం కానీ, స్ట్రోక్స్ రావటం కానీ అన్నీ చాలా హై ఉంటుంది అంతా. సో ఆల్ దిస్ ఈస్ పుట్ టుగెదర్ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ మెటబాలిక్ సిండ్రోమ్. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది రాను సొసైటీలో పెరుగుతుంది. సమ్ పీపుల్ ఆల్సో డెవలప్ OSA, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సడన్గా అనుకోకుండా మధ్యలో నిద్రలోంచి పైకి లేస్తూ ఉంటారు, వాళ్ళకి ఊపిరి అందక. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్, నీ జాయింట్ పెయిన్స్, ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్తాను దానికి, అండ్ OSA, దీస్ ఆర్ ద వెరీ వెరీ డేంజరస్ కాంప్లికేషన్స్. సో రైట్ డాక్టర్ గారు. అంటే ఒబెసిటీకి సంబంధించి చాలామంది బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? సో ఒబేసిటీకి సంబంధించి దట్ ఈస్ అ డిసీజ్, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, దట్ ఈస్ అ డిసీజ్. ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ అండ్ దెర్ ఆర్ మెనీ న్యూ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద ట్రీట్మెంట్స్ అండ్ రిగార్డింగ్ మెడికల్ ట్రీట్మెంట్ కానీ, ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ కానీ, సర్జికల్ ట్రీట్మెంట్స్ కానీ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. అయితే ఏంటంటే వీ కేటగరైజ్ పీపుల్ based on as I said earlier, BMI in batti we categorize the people. With the people who are overweight more than 25 than their required thing, up to 35, 25 to 30, we'll call it as overweight. Diet control and exercise toti, with a consultation with a proper physiotherapy and a dietitian, we can reduce their weight to and come back to a normal BMI. And if the weight crosses more than 30-35, there are some 30 to 35 BMI, there are some medical treatments. Apart from diet and exercise, there are some medical treatments. Medication is there.
with consultation of some endocrinologists or general physicians, you can get some medication. But once BMI 35 దాటింది అంటే we have to search for other options, and particularly ఏజ్ 40 క్రాస్ అయిన తర్వాత వేర్ ఈ డైట్ కంట్రోల్ అయితే చేయగలుగుతారు, కానీ ఫిజికల్ యాక్టివిటీతో కంట్రోల్ చేయడం అనేది చాలా టఫ్ అవుతుంది. అంటే ఇఫ్ ఏ పేషెంట్ నీడ్స్ టు వాక్ ఫర్ సమ్ టైమ్, లైక్ ఒక 30 మినిట్స్ నడవాలంటే అంత బరువుతోటి 40 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత దే ఆబ్వియస్లీ హ్యావ్ సమ్ నీ జాయింట్ పెయిన్స్ అండ్ దే కెనాట్ వాక్. సో ఆ టైంలో మనం వెయిట్ తగ్గాలి అంటే దెర్ విల్ బి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వెయిట్ రిడక్షన్ అవ్వాల్సి ఉంటుంది. అంత తగ్గాలి అంటే యువర్ డైట్ కంట్రోల్ అండ్ యువర్ ఎక్సర్సైజ్ వోంట్ బి సఫిషియంట్. యూ నీడ్ టు థింక్ ఆఫ్ అదర్ థింగ్స్. ఈ మెడికేషన్ ద్వారా వెయిట్ కంట్రోల్ కూడా అప్రాక్సిమేట్గా 5 to 10 కిలో మాత్రమే తగ్గలుగుతారు. వేర్ యూ నీడ్ టు రెడ్యూస్ వెయిట్ అప్ టు 35-40 kilos. సో దేర్ కమ్స్ ది పార్ట్ ఆఫ్ ది బేరియాట్రిక్ సర్జరీ. సో ఈ ఒకసారి 35 క్రాస్ అయింది అంటే వీ నీడ్ టు థింక్ ఆఫ్ దీస్ థింగ్స్, బేరియాట్రిక్ సర్జరీ. అండ్ బేరియాట్రిక్ సర్జరీలో మనం ఏంటంటే వీ వోంట్ టచ్ ఎనీ ఆఫ్ ది బాడీ ఫ్యాట్ ఆర్ ఎనీ అదర్ థింగ్. వీ డైరెక్ట్లీ డీల్ విత్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ టు రెడ్యూస్ ద వెయిట్. అంటే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్లు లైక్ మీరు మెడికేషన్ మెన్షన్ చేస్తున్నారు అండ్ ఆల్సో సర్జరీ మెన్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒబేతో బాధపడే పర్సన్ ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు లైక్ ఫస్ట్ సర్జరీని ప్రిఫర్ చేస్తారా, లేదా ఆఫ్టర్ మెడికేషన్ దాని తర్వాత అది తగ్గకుండా అలా ఉంటే సర్జరీ ప్రొసీజర్ తీసుకుంటారా? యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, the selection of treatment depends on the BMI of the patient, his age, his comorbidities. So when it is necessary, Dr. Garu? When it is necessary, yeah. The comorbidities like diabetes, hypertension, ఇలాంటివి ఉన్నాయి లేదా ఈ అన్నిటిని కన్సిడర్ చేసుకుని we will select the treatment. So surgical treatment వచ్చేటప్పటికి ఏంటంటే BMI more than 35 with any of the comorbidities like diabetes కానీ hypertension కానీ like hypercholesterol, knee joint pains ఇలాంటివి ఉంటే then we advise for a bariatric surgery. Or else BMI more than 40 even without any of the comorbidities, diabetes ఉండాల్సిన అవసరం లేదు, ఏది ఉండాల్సిన అవసరం లేదు, 40 క్రాస్ అయింది అంటే BMI we can go for a bariatric surgical procedure. What kind of bariatric surgical procedure? All these depends on their total weight, then diabetes unda, then their age, all these things we'll consider, and then we choose the what is the options, what is the surgical options, that is not surgical option, what is the proper surgery or that is needed for that particular patient. E BMI calculation, whatever I said, that is BMI more than 35 with any of the comorbidities and BMI more than 40 without any comorbidities, which are the indications for surgery. This is for the Western people who are very hefty and all their dietary content is high fat content, low fiber diet. వీళ్ళకి ఇండియన్ అండ్ ఏషియన్ వాళ్ళకి వచ్చేటప్పటికి యాజ్ పర్ ద రీసెర్చ్ అండ్ ప్రజెంట్ క్రైటీరియా BMI of 32.5 with any of the comorbidities or BMI of 37.5 even without any comorbidities, these people needs bariatric surgery. రైట్ డాక్టర్ గారు, యాజ్ వీ డిస్కస్ మీరు చెప్పినట్లు బిఎంఐ బేస్ చేసుకొని ఏదర్ మెడికేషన్ ఆర్ సర్జరీకి వెళ్తా అంటున్నారు. సో మరి సర్జరీస్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా? యా, కమింగ్ టు ద బేరియాట్రిక్ సర్జరీ అండ్ ది టైప్స్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ, మనకి రెస్ట్రిక్టివ్ సర్జరీస్ అని ఉంటుంది, దెన్ మాల్ అబ్జార్ప్టివ్ సర్జరీస్ అని ఉంటుంది, దెన్ ఏ కాంబినేషన్ ఆఫ్ రెస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్ సర్జరీస్. ప్రీవియస్గా ఈ మాల్ అబ్జార్ప్టివ్ సర్జరీస్, కాంబినేషన్ ఆఫ్ రెస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్ సర్జరీస్ బాగానే చేసేవారు. బట్ ఇది కైండ్ ఆఫ్ సర్టెన్ సమ్ డైటరీ డెఫిషియన్సీస్ కానీ మినరల్ అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్ వచ్చిన కారణం వల్ల ఏంటంటే ఈ కాంబినేషన్ సర్జరీస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ డేలో చేయట్లేదు, తగ్గించారు ద నెంబర్ ఆఫ్ సర్జరీస్ దట్. బట్ ద రెస్ట్రిక్టివ్ సర్జరీ ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ డైట్ క్వాంటిటీని అది తగ్గిస్తుంది ఒకటి. అండ్ ది మాల్ అబ్జార్ప్టివ్ సర్జరీస్ ఏంటంటే మనం చాలా వరకు ఫుడ్ని డైజెస్ట్ అవ్వకుండా ఏ సర్టెన్ లెంత్ ఆఫ్ ఇంటెస్టైన్ని మనం బైపాస్ చేస్తాం. ఓకే. సో దట్ ఏంటి అంటే మనకి అబ్జార్ప్టివ్ ఏరియా అనేది తగ్గుతుంది. ఓకే. సో దీస్ టూ సర్జరీస్ ఆర్ నౌడేస్ పెర్ఫార్మ్డ్ ఇన్ హై నెంబర్స్ అండ్ విత్ వెరీ లెస్ కాంప్లికేషన్స్. రైట్ డాక్టర్ గారు, సో మనం డిస్కస్ చేసుకున్నాము లైక్ బేరియాట్రిక్ సర్జరీ గురించి. సో అసలు ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటంటే మనం ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ని రిమూవ్ చేయడం అలాంటిది కాదు.
డైరెక్ట్గా ఏంటి అంటే స్టమక్ ఉంది, స్టమక్ని మనం రీసైజ్ చేస్తాం. ఎంతైతే ఒక 1 లీటర్ ఆర్ 1.5 లీటర్స్ లిక్విడ్ పడుతుందో స్టమక్లో ఒకసారి మనం తాగితే, దాన్ని తీసుకొచ్చి మనం ఎట్ ఏ టైం ఒక 250 to 300 ml వాటర్ మాత్రమే పట్టేలాగా చేస్తాం. ఓకే. ఇది రెస్ట్రిక్టివ్ సర్జరీ. ది అదర్ హాఫ్ ఆఫ్ సర్జరీ ఈజ్ వాట్ ఐ టోల్డ్ ఈస్ బైపాస్ సర్జరీస్. ఓకే. రెస్ట్రిక్టివ్ కాకుండా మాల్ అబ్జార్ప్టివ్ సర్జరీస్. We call it as a bypass or mini gastric bypass or a Roux-en-Y gastric bypass RYGB. ఇందులో ఏంటంటే ఒక లెంత్ ఆఫ్ స్టమక్ని రీసైజ్ చేయడంతో పాటు ఒక లెంత్ ఆఫ్ ఇంటెస్టైన్ని మనం బైపాస్ చేస్తాం. అందులోంచి ఫుడ్ పోదు. ఓకే, ఫుడ్ ఒక ఛానల్లోంచి వెళ్తుంది. ఈ అన్నం అరగడానికి కావలసిన బైల్ జ్యూస్ కానీ లేదంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ కానీ వేరే సైడ్ నుంచి వస్తుంది. ఈ రెండు కలిస్తేనే అన్నం అరిగి దాని తర్వాత అబ్జార్ప్షన్కి జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో వన్స్ యూ బైపాస్, యూ సెపరేట్ దీస్ టూ సిస్టమ్స్, అన్నం ఒక దాంట్లోంచి ఒక లెంత్ ఆఫ్ ఇంటెస్టైన్ మేబీ ఒక 150-200 సెంటీమీటర్స్ ఆఫ్ ఇంటెస్టైన్ని మనం ఈ బైల్ జ్యూస్ని కలవకుండా ఉండేటట్టు చేస్తాం. ఓకే. సో ఓవరాల్గా ఒక 200 to 250 సెంటీమీటర్స్ ఆఫ్ ఇంటెస్టైన్ని మనం అన్నం అరగకుండా, అది అన్నం అబ్జార్బ్ చేయకుండా ఉండేదానికి అవకాశం లేకుండా చేస్తాం. సో దాంతో ఏంటంటే వెయిట్ లాస్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతారు అంతా. ఓకే. సో ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ సర్జరీస్. అండ్ ఈ బేరియాట్రిక్ సర్జరీని మనం ఏంటంటే ఓపెన్ సర్జరీలో చేస్తే దాని అడ్వాంటేజ్ అంతా పోతుంది. పర్టికులర్గా బేరియాట్రిక్ కోసం వచ్చేవాళ్ళు వాళ్ళ అబ్డామినల్ వాల్ థిక్నెస్ అంతా 4 inches 5 inches ఉంటాయి అంతా. వాళ్ళని మనం కట్ చేసి సర్జరీ చేయటం ఇదంతా చాలా హెక్టిక్గా ఉంటుంది. బట్ ఆల్ ద బేరియాట్రిక్ సర్జరీస్ వాట్ ఎవర్ దే ఆర్ దేర్ ఆర్ డన్ త్రూ మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటాం. వెదర్ ఇట్ ఈస్ ఎ లాప్రోస్కోపీ ఆర్ ఎ రోబోటిక్ సర్జరీ విత్ ఆల్ ద స్టేప్లర్స్ యూజ్ చేస్తాం. మనం కట్ చేసి కుట్టడాలు అలాంటివి కాకుండా స్టేప్లర్స్ యూజ్ చేస్తాం. సర్జరీ ఈజ్ వెరీ వెరీ సేఫ్. అంటే చాలా మంది భయపడుతుంటారు కదా డాక్టర్ గారు, అంటే సర్జరీ అంటేనే భయపడతారు. సో ఇది సేఫ్ అని అనుకోవచ్చా? ఏమైనా కాంప్లికేషన్స్ అలా ఏమైనా ఉంటాయా ఆఫ్టర్ సర్జరీ? సో బేరియాట్రిక్ పేషెంట్స్ హూ ఆర్ ఒబీస్ ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారు, ఫర్ సపోజ్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్, ఈజ్ ఇట్ సేఫ్? ద బేరియాట్రిక్ సర్జరీలో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సేఫ్ సర్జరీ. సమ్ కైండ్స్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ స్మాల్ ఇష్యూస్ విల్ బి దేర్. వేర్ మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్ చేసినప్పుడు ఈ విటమిన్ లాస్ కానీ, అది ట్యాబ్లెట్స్ వాడాల్సి రావడం కానీ, కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ, ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ వాడాల్సి రావడం కానీ జరగచ్చు. బట్ ఇఫ్ దే డోంట్ గో ఫర్ సర్జరీ, ద కాంప్లికేషన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఒబిసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ హై, ద డెత్ రేట్ ఈజ్ వెరీ హై, అండ్ వాళ్ళు చాలా అర్లీ ఏజ్లో చనిపోతారు. Coming to once you treated, whether with surgery or not, some people might use these multivitamin tablets or calcium tablets for some period, maybe 3 months, 6 months, or some people need for lifelong. But comparing to weighing the advantages and disadvantages, if you treat with a surgery has a very lot of advantage. There is uncomparable between the disadvantage and advantage. The patient's life is saved first. రైట్ డాక్టర్ గారు. సో ఇప్పుడు అంటే సర్జరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సర్జరీ చేసేకి లైక్ ముందు ఎలాంటి మెడికేషన్ ఏమైనా తీసుకోవాలా, లేదా ఇంత టైం ఉంటుందా ఈ సర్జరీకి అని మీరు చెప్తారా పేషెంట్స్కి? బేరియాట్రిక్ పేషెంట్స్లో బాడీ ఫిజియాలజీ అనేది చాలా ఆల్టరేషన్ వస్తుంది బేసికల్గా. బికాస్ ఆఫ్ దేర్ ఓవర్ వెయిట్, వాళ్ళు తీసుకునే ఈ ఆయాసం అనేది ఎక్కువ ఉంటుంది, హార్ట్ మీద చాలా ప్రెషర్ తోటి ఉంటుంది. ఫిజియాలజీ నార్మల్ పేషెంట్స్కి బేరియాట్రిక్ పేషెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హార్ట్ విల్ బి అట్ స్ట్రెయిన్, వాళ్ళు కొంచెం దూరం కూడా నడవలేరు, నడిస్తే ఆయాసం వచ్చేస్తుంది, ఇలా ఉంటుంది అంత. సో ఏంటి అంటే ఈ సేఫ్టీ ఆఫ్ సర్జరీ కోసం వీ డూ ప్రాపర్ వర్కప్ అంతా చేస్తాం. ఓకే. సమ్ పేషెంట్స్కి లివర్లో, మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి లివర్లో ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది. సర్జరీ చేసే టైంలో ఎప్పుడైతే లివర్లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుతుందో అది ఇంజూరీ అవటం, బ్లీడ్ అవటం చాలా ఈజీగా అవుతాయి. సో సమ్ పేషెంట్స్కి ఏం చేస్తాం, ఒక 1 week బిఫోర్ సర్జరీ లిక్విడ్ డైట్ పెడతాం, వేర్ BMI ఈజ్ మోర్ దాన్ 45. సో వీ ఆప్టిమైజ్ దిస్ పేషెంట్, వీ ప్రాపర్లీ ఎవాల్యుయేట్ అండ్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ వీ ఆప్టిమైజ్ చేసి దెన్ వీ టేక్ దెమ్ ఫర్ సర్జరీ. ఓకే. రైట్ డాక్టర్ గారు. సో అంటే అధిక బరువుతో బాధపడే వాళ్ళకి ఎక్కువ గుర్తొచ్చేది లైక్ లైపో చేయించుకుంటే బరువు తగ్గిపోతాం ఇలా అంటుంటారు. సో మరి ఈ లైపోకి అలాగే ఈ బేరియాట్రిక్ సర్జరీకి మధ్య డిఫరెన్స్ ఏంటి డాక్టర్ గారు? Liposuction is completely different from bariatric surgery. Liposuction ఏంటి అంటే ఎక్కడైతే మనకి ఎక్కువ ఫ్యాట్ ఉంటుందో, వేర్
obesity is not generalized obesity, a particular part based obesity, something like ఒక థైస్లో కానీ హిప్స్లో కానీ హ్యాండ్స్లో కానీ సర్టన్ ఏరియాస్ ఆఫ్ ఈ చెస్ట్ కానీ బ్యాక్ అప్పర్ బ్యాక్ కానీ ఇలా ఒక ఏరియాలో స్పెసిఫిక్గా ఫ్యాట్ ఎక్కువ ఉంటే లైపోసక్షన్ చేస్తారు. లైపోసక్షన్ ఈజ్ ఏ కంప్లీట్లీ నాన్ మెటబాలిక్ సర్జరీ. బట్ ద బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ఎ మెటబాలిక్ సర్జరీ వేర్ వీ డీల్ విత్ ద ఇంటెస్టైన్స్ అండ్ దెన్ హార్మోన్స్ రిలేటెడ్ టు ద ఇంటెస్టైన్స్. దానివల్ల వెయిట్ తగ్గుతారు. ఈ లైపోసక్షన్ ఏంటంటే మనం ఎంతైతే ఆ రోజున సర్జరీ చేసిన రోజు సర్టెన్ మెషిన్స్ ఉంటాయి విచ్ సక్ ద ఫ్యాట్, స్మాల్ హోల్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ ఫ్యాట్ని ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ బాడీలో సక్ చేస్తారు. ఎంత వెయిట్ అయితే ఎంత ఫ్యాట్ అయితే మనం ఆ పర్టికులర్ డే సక్ చేసామో దట్ ఈస్ ద వెయిట్ లాస్. వాళ్ళు మామూలుగా మళ్ళీ తినడం ఇవన్నీ నార్మల్గా చేస్తూ ఉంటే మళ్ళీ కూడా వెయిట్ రీగెయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది బేసికల్గా. అండ్ ఈ లైపోసక్షన్ విధానంకి వచ్చేటప్పటికి మనం ఒక 7 కిలో 8 కిలో 9 కిలో కన్నా ఎక్కువ మనం ఒక డేలో రిమూవ్ చేయడానికి, ఒక సిట్టింగ్లో రిమూవ్ చేయడానికి ఉండదు. అదర్వైజ్ హెల్త్ ఇష్యూస్ పేషెంట్స్కి బాడీలో ఫిజియాలజీ మెటబాలిజం అబ్నార్మల్ వచ్చి కొంతమంది పేషెంట్స్ చనిపోయేదానికి అవకాశం కూడా ఉంటుంది. అంత రైట్. హౌ సేఫ్ ఇట్ ఈస్ డాక్టర్ గారు? లైపో చేయించుకోవడం కరెక్టే అంటారా అధిక బరువు? దేర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ హూ డూ లైపో చాలా బాగా చేయడం ఇదంతా. దాంతో ఉన్న అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. బట్ దట్ ఈస్ వాట్ ఐ సే, బేరియాట్రిక్ సర్జరీ అండ్ లైపోసక్షన్ ఇండికేషన్స్ ఆర్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. అండ్ ఎవరికి లైపోసక్షన్ చేయాలి, ఎవరికి బేరియాట్రిక్ సర్జరీ అనే ఇండికేషన్స్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉన్నాయి. లైపో ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్ వేర్ మోస్ట్ ఆఫ్ అవర్ యాజ్ యూ నో మెనీ ఈ మూవీ ఫీల్డ్ కానీ మీడియా ఫీల్డ్ కానీ చాలామంది చేయించుకుంటారు లైపోసక్షన్ని. ఓ పర్టికులర్ బాడీ పార్ట్లో ఎక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు మన లైపోసక్షన్కి వెళ్తారు వాళ్ళు. రైట్ డాక్టర్ గారు. సో మరి అంటే చూస్తున్నాం మనం జనాల్లో ఒబేస్ గురించి బాధపడే వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనకి ఈ WHO రీసెర్చెస్ చేస్తుంది బాగా అంతా. ప్రజెంట్ డే సొసైటీలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం అండ్ దెన్ కిడ్నీ ప్రాబ్లం, ఈ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఈ డిసీజెస్లో ప్రజెంట్ ఉన్న సొసైటీలో 90% ఉన్నాయి. ఒబిసిటీ అండ్ దట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఓన్లీ 5 to 10%. బట్ యాజ్ పర్ దేర్ ప్రొజెక్షన్స్ అండ్ దేర్ క్యాలిక్యులేషన్స్ ఈ కాంపోనెంట్ ఆఫ్ పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ ఒబిసిటీ అండ్ విత్ దేర్ కాంప్లికేషన్స్ అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అండ్ యాజ్ పర్ దేర్ ప్రొజెక్షన్స్ విత్ ఇన్ నెక్స్ట్ 25 to 30 ఇయర్స్లో ఇది ఒబిసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి వల్ల బాధపడే పీపుల్ మోర్ దాన్ 50 to 60% అయ్యేదానికి అవకాశం ఉందని ప్రొజెక్షన్స్ వచ్చినాయి అంతా. ఒబిసిటీ అండ్ దాని గురించి పర్టికులర్గా చెప్పుకోవాలి అంటే ప్రజెంట్ డే లైఫ్ స్టైల్ ఈజ్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ వేర్ పీపుల్ ఆర్ ఈటింగ్ వెరీ అన్హెల్దీ ఫుడ్ అండ్ వితౌట్ ప్రాపర్ ఎక్సర్సైజ్, లాట్స్ ఆఫ్ స్ట్రెస్, no proper sleep, and because of these things we'll call it as a metabolic syndrome which includes obesity, diabetes, hypertension. ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. అండ్ ఈ డెవలప్ అవడం వల్ల వాళ్ళు మార్బిడిటీ అండ్ దెన్ మార్టాలిటీ ఆర్ ఇంక్రీజింగ్ రిలేటెడ్ టు ఒబిసిటీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. నమస్తే. సో విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పిన సమాధానాలు ఒబెసిటీ గురించి, అలాగే అధిక బరువు గురించి. ఈ సమాధానాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. నమస్తే.